పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో ముదిరాజు కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయని మత్స్యకార సొసైటీ చైర్మన్ గుండా రవీందర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి 9వ వార్షికోత్సవంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముదిరాజు సంఘం సభ్యులు, మహిళలు భక్తి శ్రద్ధలతో డప్పు చప్పుళ్లతో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకొని బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా కుల దైవమైన పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో పాడి పంట, గొడ్డు గోద, చేపల పెంపకం ద్వారా అభివృద్ధి చెందుతూ ఆర్థికంగా ఎదుగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోళ్ల రాజేందర్, బండి సాంబయ్య, గోల్కొండ సీను, జట్టి రాజన్న, గోల్కొండ సతీష్, సారంగపాణి, పిట్టల రవి మరియు కమిటీ సభ్యులు, మహిళలు పలువురు పాల్గొన్నారు. మా ముదిరాజు బంధువులందరం ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఇది గత 9 సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన చేసి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మా సంఘ సభ్యులందరి సహకారంతో, సభ్యులందరి ఆధ్వర్యం లోపల ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ ప్రతిష్ట జరిగిన తేదీకి ఆ తిథులను బట్టి మేము ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. దీనికి సహకరిస్తున్న ఈ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు అందరికీ మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా ఘనంగా జరుపుకుంటామని తెలియజేస్తూ జరుపుకోవడం నుండి ఆ దేవుని కృప వల్ల మేమందరం ప్రతి ఒక్క సభ్యులం కూడా ఆర్థికంగా, మానసికంగా, ఆయురారోగ్యం కూడా అందరం అభివృద్ధి చెందామని అనిపిస్తున్నది. మాకు ఈ తల్లి దయ మాకు ఎప్పటికి ఉండాలని ఆ భగవంతుని మరీ మరీ కోరుకుంటున్నాం. నుండి మాకు ఈ చెరువు మీద కూడా చేపల పెంపకం ఎక్కువ జరిగి గతంలో కంటే ఆ తల్లి దయ వల్ల చాలా ఆదాయం కూడా ప్రతి సంవత్సరం వస్తున్నది. ఇది మా అందరికీ మేము చేసుకున్న పుణ్యంగా ఈరోజు మేము భావిస్తున్నాం. ఓకే.